చాలా బాగున్నాయి. కొంతమంది ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తుర్రు. ఇప్పటివరకు అయితే ప్రజలలో సుఖశాంతులతోటి చాలా రేవంత్ రెడ్డి గారు మంచిగా చేస్తున్నారు అనేది. ఇంకొకసారి కూడా ఇదే రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, మనం కూడా ఇంకా చాలా అభివృద్ధి చేసుకోవాలనేది ప్రజలలో ఉంది. అయింది. మాకు పొలం లేదు, తక్కువ ఉంది, ఏకదాటిగా ఒకసారి అయిపోయింది. రైతు భరోసా అందరు 12,000 చాలా బాగుంది. ప్రజలలో కూడా స్పందన మంచిగా ఉంది. ఈ రుణమాఫీతోటి ఇంకా ప్రజలలో చాలా నమ్మకం వచ్చింది రేవంత్ రెడ్డి గారి మీద. ఇక్కడ మా వీరేశం అన్న సార్ గారి మీద కూడా చాలా నమ్మకం ఉంది. కష్టమని ఇంటికి వస్తే ఏ నైట్ అయినా సరే ఆయన శాయశక్తుల ప్రయత్నం చేసి ఆ కష్టాన్ని తీర్చే వ్యక్తి. ఇంతవరకు మా అన్న దగ్గర ఇలాంటి పైరోగాలు కానీ ఇలాంటివి కానీ ఏముండవు. డైరెక్టు మనిషి వచ్చి నాకు ఈ కష్టం ఉందంటే చాలు, ఆయన ఏ టైం అయినా సరే స్పందించి ఆ కష్టాన్ని తీర్చే వ్యక్తి. ఈయనని ఇంకోసారి కూడా ఈ ప్రజలు నాగరికల్ నియోజకవర్గ ప్రజలు ఏకదాటిగా ఇంకోరిని ఎమ్మెల్యేగా ఊహించుకోలేము. వీరేశం గారు ఉంటేనే మాకు ఎమ్మెల్యే మంచిగా ఉంటుంది. మాకు సార్ తోటే మాకు అభివృద్ధి పనులు అయినాయి. గత 5 ఏళ్ళు కూడా మేము చాలా బాధపడ్డాం. వీరేశం సార్ వచ్చినాకనే మాకు మంచిగా అభివృద్ధి పనులు జరిగినాయని ప్రజలందరూ చాలా స్పందన చాలా బాగుంది. హైడ్రా బాగుంది, చాలా బాగుంది. మా నగరికల్ నియోజకవర్గం కూడా వస్తే కూడా మేమే మా ఎమ్మెల్యే గారితో పాటు మేము కూడా దగ్గరుండి ఇక్కడ అక్రమంగా ఆక్రమించినవి కూడా చాలా ఉన్నాయి. హైడ్రా వస్తే మా నగరికల్ నియోజకవర్గానికి హైడ్రా రావాలని మేము కోరుకుంటున్నాం. మా అన్న ఆధ్వర్యంలో కబ్జాలు చేసిన భూములన్నీ తీసేపించి పేదలకు పంచితే బాగుంటుందని మా అన్న ఆలోచన, మా నియోజకవర్గ ప్రజల ఆలోచన కూడా చాలా బాగుంది. వస్తుందండి, ఉచిత గ్యాస్ కూడా వస్తుంది. ఇక అల్లు అర్జున్ అరెస్టు చాలా ఆయన కావాలని డబ్బు మదంతో వచ్చి ఇలా చేసి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత తెస్తుండు. ఆయన పోవుడు కరెక్ట్ కాదు. అది కూడా ముందస్తు గవర్నమెంట్కు సమాచారం ఇచ్చి పోతే బందోబస్తు ఇచ్చి కొంచెం వేరే చేసేవాళ్ళు. ఈయన చెప్పపెట్టకుండా పోయి ఇంకా ప్రభుత్వం మీదనే చేస్తుండు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డి గారికి చాలా ప్రజలలో కూడా చాలా స్పందన బాగుంది. గొప్ప వ్యక్తి. ఉందండి, అరెస్ట్ చేస్తేనే బాగుంటుంది. అలా అవినీతి కూడా చాలా ఉంది. ఇంతవరకు కూడా కేసీఆర్ గారు ఇంతవరకు అసెంబ్లీ రాకుండా ఉండంటే ఆయన ఎంత అవినీతి చేసిర్రు, ఎంత చేసిందనేది ప్రజలు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా ప్రజలలో చాలా అవగాహన వస్తుంది. ఇన్ని సంవత్సరాల సందే ఆయన ఒక గొప్ప వ్యక్తి కేసీఆర్ అనేటోడు. ఆయన ఇంతవరకు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి ఆయన సలహాలు సూచనలు ఇవ్వమన్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఇంత మర్యాదగా ప్రవర్తించినా కానీ ఆయన రాకపోవడం, వాళ్ళు ఎంతవరకు కుంభకోణం చేస్తున్నారు అనేది ప్రజలు చాలా అవగాహన ఉంది, చాలా గమనిస్తున్నారు.